దేవా, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో వర్ధలింప చేసినటువంటి దేవుణ్ణి మరొకసారి 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా మనం స్తుతిద్దాం. దేవా, మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరి దేవా, నీకు నా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, దేవుడు మనతో మాట్లాడినట్టుగా. పరిశుద్ధుడా, నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. నీకు వందనాలు. నమ్మదగిన దేవుడు నా తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకు అధిపతి అయిన నా తండ్రి, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అల్ఫా ఓమేగా నా తండ్రి, నీకు స్తుతి స్తోత్రములు. ప్రభువా, అయ్యా, నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి. నీకు దినాన చూసే భాగ్యాన్ని నేను మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు ప్రభువా. ఇటు సమయాన్ని మాకు ఇచ్చి ప్రభు నీ సన్నిధిలో గడుపుటకు ప్రభువా, అయ్యా, కొద్ది మందిగా మేము కూడి నిన్ను ఆరాధించుకునే కృప మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అవును నా తండ్రి, ఈ ఆరాధనలో ప్రభు నా తండ్రి నాయనా మన కుమార్తెను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, గడిచిన సంవత్సరంలో నీవు కాచిన తండ్రి కాపాడి, అయ్యా, నూతన సంవత్సరంలో అడుగు పెట్టకు తండ్రి మీరు చూపిన కృపను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, అందరిని బట్టి కూడికను బట్టి నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలానే ప్రభు నా తండ్రి నాయన 5 దినాలకు కావాల్సిన వర్తమానాన్ని ప్రభు నేను మాకు ఇప్పించుకుని అడుగుతున్నాను. అవును నా తండ్రి నాయన, అయ్యా, నీ దాసుని నిశల చాట్ల మరుగుపరుచుకొని ప్రభు మాకు కావలసిన వాక్యాన్ని ప్రభు అయ్యా నాయన మాకు వినిపింపజేయమని నిశ్చయంగా ప్రభు అన్నింటినీ ప్రభు మేము స్వీకరించి మా హృదయంలో పెట్టుకుని దాని ప్రకారంగా నచ్చుటకు మీరు కృప చూపించి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడివేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మరి ఈరోజు కృతజ్ఞత కోరిక పెట్టుకోవాలని ఎవరికి కూడా మా పాప బర్త్డే అని మాత్రం నేను చెప్పలేదు, కానీ కృతజ్ఞత కోరిక అంటే దేవుడు ఇన్ని రోజులు లేక ఇన్ని సంవత్సరాలు మనం జీవింపజేసి మనము కృతజ్ఞత చెల్లించాలి. మన గృహంలో కృతజ్ఞత అనేది దేవునికి తప్పకుండా చెల్లిస్తూ ఉండాలి. అయితే మరి ఎలాగా నడిపేయాలి అన్నప్పుడు మరి సారు నేను ఓఎంలో పనిచేసేటప్పుడు మరి ఫండ్ రైజింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు నాకు 100 అడ్రస్లు ఇచ్చారు చిట్టిలో. అప్పుడు మరి సార్ వాళ్ళ ఇంటికి సురేష్ బిషప్ సార్ గారి ఇంటికి కూడా వీరిది కూడా మరి ఆ 100 పేర్లలో ఒక మెంబర్ ఓఎం మెంబర్ గారు. అయితే అప్పుడు ఫండ్ రైజింగ్ డిపార్ట్మెంట్లో వారి ఇంటికి నేను సదా 3 సంవత్సరాల పాటు వెళ్ళటం జరిగింది. అయితే వారు నన్ను ఎంతగానో మరి వారి ఇంట చేర్చుకుని గౌరవిస్తూ ఉండేవారు. అయితే అది అయిపోయిన తర్వాత నేను డబ్బులు పోజేసుకోవాలనుకుంటే ఈరోజు 100 అడ్రస్లలో 50 అడ్రస్లకు వెళ్తే మంచి కారు, మంచి బిల్డింగు సార్ ఇస్తారా లేదండి ఎన్నో, కానీ ఎప్పుడు కూడా మరి ఆ ఓఎం ఉద్యోగం విడిచిపెట్టిన తర్వాత నన్ను ఆ యొక్క యథార్థత చూసి పాస్టర్గా సెలెక్ట్ చేశారు ఎల్లాశ్రీ సత్యం గారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను పాస్టర్ అవ్వాలని లేదు నాకు ఎప్పుడు కూడా, సార్ పాస్టర్ చేయాలని నాకు లేదు అసలు. ఇది చేస్తూ ఉండగా మరి అక్కడ ఎల్లాశ్రీ సత్యం గారు నన్ను చూసి నేను ఆహాన్ కుమార్ గారి దగ్గర జాబ్ చేస్తూ ఉండేవాడిని. అయితే ఇది ఆ పొద్దున్నేమో 4 ఇళ్ళు, సాయంత్రం ఒక 2-3 ఇళ్ళు ఇలా ప్రార్థన చేస్తూ నేను నా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ 3 సంవత్సరాల పాటు చేసిన. అటు తర్వాత వారిని గుర్తించి నేను ఫోటోగ్రఫీ చేస్తున్నప్పుడు ఆ ఓఎంలో కూడా వారిని గుర్తించి ఇది చేస్తూ 2 చేస్తున్నప్పుడు మరి మీ పాస్పోర్ట్ ఒకటి ఇవ్వండి మరి అని చెప్పి అప్లికేషన్ ఇచ్చి ఫిల్అప్ చేయమంటే చేస్తే వారి అప్పటికే నేను ట్రైనింగ్ అయినా బైబిల్ ట్రైనింగ్. అంటే బైబిల్ ట్రైనింగ్ అయింది ఎందుకంటే నేను సేవ చేయాలని కాదు, బైబిల్ నాకు అర్థం కాక ఆ బైబిల్లో ఏముందో తెలుసుకోవాలని మరి నర్సాపూర్లో బెంజమిన్ కొమాన్పల్లి గారి ఇన్స్టిట్యూట్లో నేను ట్రైనింగ్ చేయటము జరిగింది. ట్రైనింగ్ చేసిన తర్వాత అది కంప్లీట్ అయిపోయేటప్పటికి నాకేమొచ్చిందంటే వెటర్నరీలో జాబ్ వచ్చింది కాంపౌండర్గా. ఎలాగ వచ్చిందంటే అక్కడికి నా బైబిల్ ట్రైనింగ్ అయిపోయేటప్పటికి ఏమైందంటే నా ఫ్రెండ్ అక్కడికి వచ్చారు, అపాయింట్ అయ్యి. ఎందుకు వచ్చావంటే నేను చూడడానికి వచ్చానని చెప్పారు. మరి నాకు లేదా జాబ్ అన్న, నువ్వు బైబిల్ ట్రైనింగ్ అయ్యి పాస్టర్ అయిపోతావు కదా అన్నారు. నేను పాస్టర్ అవడానికి బైబిల్ ట్రైనింగ్ చేయలేదు, నాకు బైబిల్ ట్రైనింగ్ అయింది పాస్టర్ అవడానికి కానీ నాకు అర్థం కాక నేను బైబిల్ నేర్చుకున్నాను. ఇప్పుడు మామూలుగా నేను జాబ్ చేసుకోవాలనుకుంటున్నా అంటే అయితే అప్పటికే నా దగ్గర సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయి. వెంటనే అప్లై చేయడము,
ఆ బెడ్ హాస్పిటల్లో మరి ఏలూరు నుంచి నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ రావడము, మరి ఆ తర్వాత తణుకు ప్రాంతంలో ఉసాముళ్ళపూడి హరిశ్చంద్ర హాస్పిటల్ ఉంది, అక్కడ మరి 6 నెలలు ట్రైనింగ్ అవ్వడము, ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు ఆ వెటర్నరీ వ్యాక్సినేషన్ అవన్నీ శమానం అవన్నీ చేయడము జరిగింది చాలా. అటు తర్వాత వచ్చేసి మరి ఇక్కడ డ్యూటీ చేయడానికి జాయిన్ అయినప్పుడు పటాన్చెరులో అక్కడ జాబ్ చేయకూడదని చెప్పి వచ్చి ఇక్కడ ఓన్గా ఫోటోగ్రఫీ చేయటము జరిగింది. చేస్తూనే అప్పుడు మరి ఓఎంలో నన్ను గుర్తించి మీరు ఏం చేస్తారు కదా బైబిల్ ట్రైనింగ్ అయ్యాను సార్ అంటే, మీరు బైబిల్ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఊరికే ఉంటాక వీల్లేదు, మీకు ఒక పని చెప్తామని యహాన్ కుమార్ అనేటువంటి అది ఇలాగ ప్రార్థనకి వెళ్తే ఒక దిక్కి వారు నాకు పిలిచి ఓఎంలో ఈ పని అప్పగించారు. ఫండ్ రైజింగ్ డబ్బులు తీసుకొచ్చి ఓఎంలో ఇవ్వడం. అలాగా మీరు అప్పుడు సార్ అప్పుడు మీరు మిలిటరీగా సార్ అప్పుడు మిలిటరీ చేస్తున్నారు, మీరు జాబ్ చేస్తూ ఉన్నారు సార్, జాబ్ చేస్తూ ఉన్నారు. వారు మరి ఎంతగానో వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆతిథ్యం ఇచ్చి వారు ఎంతగానో ఓయమ్మకి ఇవ్వాల్సినటువంటి ఆ టైప్ ఇచ్చి పంపించేవారు. అయితే అక్కడి నుంచి వచ్చేసి అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా వారిని నేను దర్శించలేదు, మానేసినాక ఎప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా. మొన్న ఒక పాస్టర్ మీటింగ్కి యాప్రాలు వెళ్తే అక్కడ సార్ కనపడ్డారు. సార్ మీ ఇంటికి అప్పుడు వచ్చేవాడు కదా సార్ అంటే, సరే మీరు వచ్చేవారు మరి అని చెప్పి మిస్ చేసి వచ్చేసినాం. అయితే ఎవరిని పిలవాలి ఎలాగ పిలవాలని ప్రార్థన చేసినప్పుడు సార్ గుర్తొచ్చారు. మేము 4-5 సెలెక్ట్ చేసుకున్నాం. 4-5 కాదని చెప్పి మరి సురేష్ సార్ ఉన్నారు, ఆ సార్ గారిని పిలుద్దామంటే అందరం ప్రార్థన చేసాం నలుగురి గురించి. మరి సారే ప్రేరేపించబడ్డారు. వారు సార్ మా దగ్గర రావడం మేము ధన్యులము. ఇది స్లమ్ ఏరియా. వారు ఈ విధంగా వచ్చి మమ్మల్ని దర్శించడానికి మరి ఈ స్లమ్ ఏరియాలో వారు మాట్లాడడానికి దేవుడు కృప చూపారు. ఈ సమయాన్ని నేను ఎక్కువ మాట్లాడను, ఈ సమయాన్ని వర్తిస్తున్నాను. వారు వచ్చి మరి ఒక 35 నిమిషాల పాటు వారి సందేశాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ సజీవంగా ఉన్నారా? ఆమేన్, హల్లెలూయా. దేవునికి వందనాలు కలుగును గాక పిల్లలు. మరి దేవుడు ఇచ్చిన చక్కని సమయానికి అలాగనే మరి నన్ను ప్రేమించి ఆహ్వానించినటువంటి మాస్టర్ విజయాన్ని బట్టి మరి సంఘాన్ని బట్టి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా.